హాయ్ ఫ్రెండ్స్, మనము తక్కువ టైంలో నెయ్యి చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో ఒకసారి మీకు చూపిస్తానండి. సింపుల్గా అయిపోయే ఈ విధంగా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇది ఇద్దండి, మనం ఇంట్లోనే నెయ్యి చేసుకుంటే మనము న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. నేనైతే రోజు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాను. పాలు బాగా స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేదాకా కాస్తాను. తర్వాత గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని 10 నిమిషాలన్నా బాగా మరగనిచ్చాలి. పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇది మీగడ అనేది సపరేట్ అయిపోతుంది చూడండి. ఈ విధంగా రోజు కూడా ఇట్లా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీగడ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా. తీసిన మీగడంతా కూడా పాలేమో ఇట్లా కాసుకొని మనము పిల్లలకైనా ఇచ్చు, టీ అనే పెట్టుకోవచ్చు. పాలు ఇట్లా ఉపయోగించుకోవచ్చు. నెయ్యి కూడా సపరేట్గా అయిపోతుంది. బాండిల్ పెట్టి బాండిల్ బాగా హీటెక్కిన తర్వాత ఈ మీగడ అనేది అంతా కూడా బాండిట్లో వేసి బాగా గెరితో కలుపుకుంటూ ఉండాలండి. దీన్ని మనం పాలు కాసి చల్లార్చి తోడేసి ఎన్న తీసి ఇంత ప్రాసెస్ చేయబడలేదు. ఇది తొందరగా అయిపోయే ప్రాసెస్. ఇది చూడండి, ఇది దగ్గరకు కూడా వస్తుంది చూడండి. దగ్గర 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. కలుపుకుంటూనే ఉండాలా గెరిటితో. అప్పుడు నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. కోవాలాగా వచ్చేస్తుంది. ఇది 10 నిమిషాలకే నాకు నెయ్యి అనేది సపరేట్ అయిపోయింది చూడండి. ఉడుకుతుంది, ఇంకా కూడా ఉడికించుకోవాలా బాగా. నెయ్యి అనేది చాలా బాగా వస్తుంది చూడండి. నెయ్యి కూడా వెన్న కంటే కూడా ఇట్లా మీగడతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు తక్కువ టైంలోనే నెయ్యి అయిపోతుంది. ఇదండి, ఇంత నెయ్యి అయితే వచ్చింది నాకు. ఈ విధంగా అంతా అయిన తర్వాత ఒక కల్లుప్పు వేసుకోవాలండి. కరివేపాకు మనము మా పల్లెటూరులో దొరికితే మునగాకు ఎగిరేసేవాళ్ళము. మంచి స్మెల్ వస్తాయి వేస్తే కరివేపాకు మునగాకు ఎగిరేస్తే. ఇప్పుడు అంతా కూడా చల్లారిన తర్వాతే వడపోసుకోవాలండి. నెయ్యి చూడండి సూపర్గా ఉంది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా మరిగించుకున్న వాళ్ళ నెయ్యి అనేది కూడా ఇంకా మంచిగా స్మెల్ వస్తుంది. సూపర్గా ఉంది. ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. ఇది కోవలాగా ఉంది కదండి. ఇది కూడా పాడు చేయకుండా నేను ఒక రెసిపీ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ రెసిపీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.